రాశ్రమణ సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా ధనానికి సంబంధించిన విషయం గురించి ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారే ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది. ఇది అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు నిష్టగా మీరు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో మీరు చేసినట్లయితే ఈ మంత్రపూర్తి సాధన అంటే మీరు ఒక లక్ష జపాన్ని చేయాలి. ఈ లక్ష జపం మీకు అయ్యే లోపే మీకు అనుకోకుండా ధనం అనేది మీ చేతికి అందుతుంది. అంటే ఆకస్మికంగా మీకు ధనం చేకూరుతుంది. మీకు ఎలాంటి రుణ బాధలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఈ మంత్రం చేయడం వల్ల మీకు ధనానికి సంబంధించిన విషయంలో చాలా యోగ్యతతో కూడిన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చాలా శ్రేయస్కరమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి అమ్మవారి మంత్రాన్ని ఎవరైతే సాధన చేసినట్లయితే ఒక లక్ష జపాన్ని మీరు చేసినట్లయితే ఈ మంత్రాన్ని మీకు అనుకోకుండా ధనం మీ చేతికి అందుతుంది. ధనానికి సంబంధించిన లోటు అనేది మీ జీవితంలో కూడా కనబడదండి. ఈ మంత్రాన్ని మీరు 41 రోజు సాధన చేస్తారా, 2 నెలల సమయం పెట్టుకొని 3 నెలల సమయం పెట్టుకుంటారా, అది మీ ఇష్టానుసారం. మీరు చేస్తే 20 రోజులే చేస్తారా, కానీ ఏదైనా మీ మనసు మీ సంకల్పం అనేది ఈ మంత్రం మీద మీరు పెట్టి మీరు ఆలోచన మీరు చేస్తే యథావిధిగా మంత్రాన్ని మీరు చేస్తే మీకు తప్పకుండా ధనానికి సంబంధించిన లోటైతే మీ జీవితంలో ఉండదండి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని రాసుకొని శ్రద్ధగా ఇంట్లో ఉన్న అమ్మవారికి దీపారాధన చేసి అలంకరణ చేసి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి ముందు మీరు సంకల్పం చేసుకోవాలండి. ఈ సంకల్పం కూడా ఈ సంకల్ప ముద్ర అండి. ఈ ముద్రలో సంకల్పం మీరు మీ చేతిలో అక్షంతలు కానీ మీ ఏదైనా మీ అక్షంతలకు పసుపు కలిపిన అక్షంతలు ఈ చేతిలో పెట్టుకొని ఈ సంకల్ప ముద్రని మీరు చేసి నాకు ఈ కోరిక ఉంది ఇది కావాలి అని మీరు సంకల్పం చేసుకొని ఈ అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి ఈ మంత్రాన్ని మీరు స్టార్ట్ చేయండి. మీరు మొదలుపెట్టిన తర్వాత నుంచి మీకు మార్పు కనిపిస్తుందండి. మీరు మొదలుపెట్టిన వారం లోపే మీకు అనుకోకుండానే మార్పు కలుగుతుంది. ఈ మంత్రాన్ని నేను జాగ్రత్తగా చెప్తా వినండి, కానీ జాగ్రత్తగా వినండి. మంచిగా మీరు శ్రద్ధగా చాలా నిష్టగా ఉండి మాత్రం చేయాలి. ఏదో చేశామంటే మాత్రం అది మీరు చేసినా వృధా అండి. మీ మనసు పెట్టి మీ సంకల్పం పెట్టి చేయండి, అదే మీకు అన్ని విధాలుగా తోడు ఉంటుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్త విని రాసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని మూల మంత్రాన్ని ఎవరైతే ఒక లక్ష జపం చేసినట్లయితే మీకు అనుకోకుండా ధనయోగం కలుగుతుందండి. మీకు ధనానికి సంబంధించిన జీవితంలో కూడా ఎలాంటి లోటు ఉండదండి. ఈ మంత్రం గురించి మీకు ఎలాంటి విశేషాల ఈ మంత్రం గురించి మీకు సందేహాలున్నా మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా పర్లేదండి, మీకు వివరంగా చెప్తాను. మీరు జాగ్రత్తగా వినేది మంత్రం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.